హలో అండి, వెల్కమ్ టు మమ్స్ హోమ్లీ బాయ్. నేనైతే చక్కెరపార అయితే చెప్పబోతున్నానండి. ఈ చక్కెరపార రెసిపీ చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనం చక్కెరపారలో ఆయిల్ అయితే యూస్ చేయమండి, నెయ్యి అయితే యూస్ చేస్తాము. మైదా అయితే తీసుకోవాలి. ఈ చక్కెరపార గోధుమ పిండి కన్నా మైదా అయితేనే బాగుంటుందండి. మైదా అయితేనే ఒరిజినల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో నెయ్యి వేసి చేస్తాం కాబట్టి నెయ్యి, పంచదార, కొంచెం వాటర్ అయితే కొంచెం కరిగించుకోవాలి. కరిగించిన తర్వాత మైదా పిండిలో మంచిగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అనుకోండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే మనమైతే ఫోల్డ్ అయితే చేయాలి. మైదా పిండి ఇలా స్ట్రైట్గా చేసి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేశారనుకోండి, పొరలుగా చాలా బాగా వస్తుందండి. అంతేకాకుండా చూసారు కదా, ఇదంతా ఆయిల్ అనుకున్నారా? ఆయిల్ కాదండి, నెయ్యి అండి. నెయ్యితోనే మనం చేస్తాం కాబట్టి ఈ చక్కెరపార రుచి అనేది చాలా పెరుగుతుంది. తర్వాత ఏంటంటే ఈ సైడ్స్ తీసేసి ఒక స్క్వేర్ షేప్లో మీకు నచ్చిన సైజులో అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజ్ అయితే నేను చూపిస్తానండి. ఈ సైజులో మనం కట్ చేసుకొని వేడి నూనెలో పోవాలి. తర్వాత ఏంటంటే నూనె కాగిన తర్వాత స్లోలో పెట్టేసి మనము వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే అంతేనండి. టేస్టీ చక్కెరపార అయిపోయిందండి. మీకు కూడా ఒక చక్కెరపార తినాలనిపిస్తుంది అయితే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.